మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రేతో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ అందుబాటులో ఆధునిక దంత వైద్యం. కాపు వీధి, జమ్మలమడుగు. పని పాట లేని వ్యక్తులు అశాంతిని క్రియేట్ చేసేదానికి చేసిన కార్యక్రమం. ఏదైనా ప్రజల మనోభావాలు, సంస్కృతి, సాంప్రదాయాలు పాటించాలనుకుంటే ఇటువంటి కార్యక్రమంగా చేయాల్సింది. కడప అనేది దేశంలోనే ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఎవరైనా ఏదన్నా మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని గడప, తొలి గడప, అమీన్పేర్ దర్గా, మరియాపురం చర్చిలు కూడా వచ్చి 3 చోట్ల ప్రార్థన చేసిపోతారు. అంత మంచి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని దుష్టశక్తులు, ఎవరు ఏంటి అనేది కూడా తొందరలో తెలుస్తుంది. దీని వెనక ఎవరున్నారు, కావాలని కడపలో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, దాని ద్వారా ప్రభుత్వం మీద బురద పడాలా, ఎమ్మెల్యే మీద బురద పడాలా, వీళ్ళ పరిపాలన సరిగ్గా లేదు అని ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు తీసుకుపోయే విధంగా పనిచేసినారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ విషయాల్లో. ముఖ్యంగా 12, 14, 15, 16 సంవత్సరాల పిల్లలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఇరు వర్గాల్లో వాళ్ళ దగ్గర డ్రగ్స్ దొరికినాయి. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉంది. అమాయకులైన ఇటువంటి యువకులను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈరోజు వాళ్ళందరూ కూడా, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా బాధపడే పరిస్థితి వస్తాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అనవసరంగా ఈ యువకులందరూ ఈరోజు ఈ దుష్టశక్తుల మత్తులో పడి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయి జీవితాలను, బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటా ఉన్నారు. నేను అడుగుతున్నా ఇటువంటి దుష్టశక్తులను, అరాచకవాదులను, అభివృద్ధి కోసం రోడ్డు ఎక్కండి. ఒక బ్రిడ్జిలు కట్టమని రోడ్డు ఎక్కండి, శానిటేషన్ చేయమని రోడ్డు ఎక్కండి, మాకు రోడ్లు వేయమని రోడ్డు ఎక్కండి, మా ఇంటి ముందు వచ్చి అభివృద్ధి కోసం ధర్నాలు చేయండి. అది మంచి కార్యక్రమం. అటువంటి దానికి ప్రజలు సిద్ధం కావాలి. అభివృద్ధి కోసం ధర్నాలు చేయండి, ర్యాలీలు చేయండి, అన్నీ చేయండి. అంతేగాని ఏదో దానికి పేరు, ఈ పేరు పెట్టాలా, దీనికి ఈ పేరు పెట్టాలా అని చెప్పి రోడ్డెక్కి ఘర్షణలు పడి ప్రజలు అశాంతిని క్రియేట్ చేయడం తప్ప ఇంకోటి కాదు. దీనివల్ల కడప బ్రాండ్ ఇమేజ్ పోతుంది. ఇప్పుడిప్పుడే కడపకు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. మన కడప, స్వచ్ఛ కడప, శాంతి కడపను కూడా ముందుకు తీసుకుపోతుంది. ఏ రోజైనా కడపలో ఉండే ప్రజలకు అరాచక శక్తులు బుగ్గవంకను క్లీన్ చేయడం చూసారా? దాన్ని క్లీన్ చేయమని ఎవరిని అడిగినారా? లా కాలేజ్, షామీరియా బ్రిడ్జిలు కట్టమని ఎప్పుడన్నా అడిగినారు ఎవరన్నా? అవి అడగరు. మహిళల భద్రత కోసం ఏం చేయాలని చెప్పి ఎప్పుడన్నా అడిగినారా? గ్రీవెన్స్ పెట్టండి, ప్రజలు మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఎవరన్నా అడిగినారా? అవి అడగరు. ఇటువంటి దుష్ట శక్తులు కడపను నాశనం చేసేదానికి, కడపలో అశాంతి క్రియేట్ చేసేదానికి ఇవన్నీ చేస్తున్నారు. ఒక చెత్త కార్పొరేషన్ ఉంది మొన్నటి వరకు బాడీ. ఆ దరిద్రం పోయింది మార్చితో అనుకుంటే అటువంటి అరాచక శక్తులే దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కడపలో ఎంతో నమ్మకంతో మా కుటుంబాన్ని గౌరవించి ఎమ్మెల్యే గెలిపించినాం. మాకు కడప ప్రజల బాగోగులు కావాలి, కడప నగర అభివృద్ధి కావాలి, కడప శాంతి కావాలా. కడప శానిటేషన్లో ఈ 2 సంవత్సరాల్లో కడప ర్యాంకింగ్ ఎక్కడొచ్చిందో పత్రికా సోదరులు కూడా ప్రెస్కు రాయాలి. 2024 మార్చి వరకు కడప ర్యాంకింగ్ ఎంత ఉంది? ఎన్క్యాప్ నిధులు అప్పుడెంత వచ్చినాయి? 26 మార్చికి కడప ర్యాంకింగ్ ఎంత ఉంది శానిటేషన్లో? 26కు ఎన్క్యాప్ నిధులు ఎంత వచ్చినాయి? ఎంత మేరకు పైకి వచ్చిందని చెప్పి దయచేసి మీడియా మిత్రులు కూడా పేపర్లో రాసి ఈ ప్రభుత్వము, ఇక్కడ ఎమ్మెల్యే మేము పనిచేస్తున్న తీరును
మీరు కూడా ప్రజలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప అరాచక శక్తులు చేసే కుట్రలో ప్రజలు భాగస్వామ్యం కావద్దు. తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అమాయకులైన మీ పిల్లలను ఈ ఉచ్చులేకి దించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడెప్పుడు వీళ్ళని దించి గాంజా మత్తులో దించి ఇటువంటి అరాచకానికి పాల్పడి వాళ్ళని కేసులు పెట్టి నాశనం చేస్తాం. నిన్న డిఐజీ గారు చెప్తున్నారు, కొంతమంది గల్ఫ్ నుంచి కూడా మతపరమైన వీడియోలు కూడా పంపించి ప్రేరేపించినారు, వాళ్ళను చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తాను. ఈ ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండదు. చట్టం పంతాను గట్టిగా చేసుకొని పోతుంది. దయచేసి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఎవరు కేసుల కోసం మా దగ్గరికి రావద్దండి. ఇంకొకసారి ఇటువంటి ఘటనలు జరగకూడదు. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అన్ని పండుగలకు పోతున్నాం మేము కూడా. పెద్ద దర్గా జరిగితే దగ్గరుండి మంచి కార్యక్రమాలు చేశాం. దేవుని కడపలో బ్రహ్మోత్సవాలు జరిగితే దగ్గరుండి కార్యక్రమాలు చేశాం. చర్చిల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. మా పార్టీలో సంబంధించి అన్ని కులమతాలకు సంబంధం లేకుండా అన్ని వ్యక్తులు ఉన్నారు. అందరినీ సమానంగా చూస్తాం. ఎవరి మనసులో ఏ దేవుడు కావాలనుకుంటే ఆ దేవుడిని మీరు ప్రార్థించుకోండి, అది వ్యక్తిగతం. నేను కూడా తిరుపతికి పోతా, నా దేవుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి, అక్కడికి పోయి ప్రార్థన చేసుకొని వస్తా. కానీ కడపలో ఉన్నప్పుడు కూడా ఏ కార్యక్రమాలకు ప్రజలు పిలిచినా ఆ ప్రజల గౌరవార్థం మేము చర్చిలకు పోతాం, మసీదులకు పోతాం, దేవాలయాలకు పోతాం, వస్తూ ఉంటాం. అంతే తప్ప ఇటువంటి అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. దీంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. కుట్రదారులు ఎవరున్నారో కూడా తెలుస్తాం.